ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచి పూజా వ్లాగ్ తోటి వచ్చేసాను. మంచి మంచి ముచ్చట్లు చెప్పుకోవడం కోసం. ముందైతే ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా వీడియో పూర్తి వరకు చూసి మీకు ఏమైనా కామెంట్స్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింపుల్ పూజ అన్నమాట ఇది. ఫ్రైడే రోజు సులువుగా చాలా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. చూసారు కదా, పూలైతే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఐశ్వర్య దీపాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా గుమ్మంలో దీపాలు పెట్టడం కోసం దీపాలు వెలిగించుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పుట్నాలు బెల్లము, అదేవిధంగా పాలు. అమ్మవారికి క్షీరం అంటే చాలా ఇష్టము. ఏవి లేకపోయినా కానీ పాలని, బెల్లాన్ని, పుట్నాలని నైవేద్యంగా పెడితే మహా నైవేద్యం పెట్టినంత ఫలితం లభిస్తుంది. ఏ పూజలో అయినా సరే మనం ఒకవేళ ప్రసాదాలు చేసుకునే అవకాశం లేనప్పుడు ఇలాగ ఈ సులువైన ప్రసాదాలు పెట్టుకుంటే మహా నైవేద్యం పెట్టినంత ఫలితం అయితే లభిస్తుంది. ఇంకా అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు, తర్వాత పగడాలు, ముత్యాలు, తర్వాత తామర గింజలు, పసుపు కొమ్ములు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, పసుపు కొమ్ములు ఇవన్నీ అమ్మవారికి ప్రీతికరమైనవి కాబట్టి పూజలో పెట్టుకుంటున్నాను. ఫ్రైడే రోజు పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇంక ఈరోజు మట్టి గాజులను కూడా పెట్టి పూజ చేయాలనుకున్నాను. ఇలాగ పూజలన్నీ సులువుగా చేసుకుంటానండి. ఎక్కువ హంగు ఆర్భాటాలు లేకుండా, ఎక్కువ కష్టం లేకుండా, ఎక్కువ శాతము ఆ పూజలో ప్రశాంతంగా ఆచరించడానికి చూస్తూ ఉంటాను. వర్షం అయితే చాలా పడుతుంది. మాకైతే ఇటువైపు వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం అయితే పడుతుంది. ఇంకలా చిరుజల్లు పడుతూ ఉంది. కానీ ఊరికే ఉండబుద్ధి కాదు కదా, గుమ్మంలో ముగ్గు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అప్పటికప్పుడు అలా సింపుల్గా ఒక ముగ్గు వేసి అయితే ఇంకా పూజ అయ్యేంత వరకు ఉండాలని కొన్ని పువ్వులు పెట్టయితే నమస్కారం చేసుకున్నాను. ఇంటికి లక్ష్మీ కళ ముగ్గు. ఇంకా వీధి గుమ్మములో చక్కగా పసుపుతో గుమ్మము అలంకరణ చేసుకోవడము, తర్వాత తులసి కోటను అలంకరణ చేసుకోవడము, ఇవన్నీ చేసుకునే పనులే అండి. ఒకప్పుడైతే పాజిటివ్ ఎనర్జీని వెతుక్కునేడానికి పనిలో వెతుక్కునేవాళ్ళు. సో ఇంటి పనులు చక్కదిద్దుకోవడము, చక్కగా ప్రశాంతంగా ఉండడానికి చూడడము, ఇంట్లో ఉన్న వాళ్ళతోటి ఆనందంగా సంతోషంగా గడపడానికి చూడడము, ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఇంట్లోనే సమృద్ధిగా దొరికే విధంగా లైఫ్ స్టైల్ అయితే ఉంచుకునేవాళ్ళు. ఇంక ఇప్పటి కాలంలో అంతా కమర్షియాలిటీ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ కోసము మనము వెంపర్లాడుతూ ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, ఏదీ లేదు అని ఒక ఆర్టిఫిషియల్ థింగ్స్కి అయితే మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మన లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నామని అయితే నా ఉద్దేశం అండి. సో లైఫ్ని లీడ్ చేయాలంటే ఒక్కసారి ఆలోచించండి, మన అమ్మలు ఎలాగ లైఫ్ని లీడ్ చేశారు, ఎంత కష్టాలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఎలా గెయిన్ చేసుకున్నారు. ఇంటిని చక్కగా అలంకరించుకునే వాళ్ళు ప్రతి వారానికి ఒక్క రోజైనా పూజ చేసుకున్న వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఇంకా ఈ చేసే పనులలో చాలా పాజిటివిటీ ఉంటుందండి. ఇవన్నీ స్కిప్ చేస్తున్నారు ఇవాళటి కాలంలో. ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేసేసి బిజీ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6:30, 7 వరకు సో లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ అరేంజ్ చేయడము, పిల్లల్ని పంపించడము, సో హస్బెండ్ ఉంటే వాళ్ళకి లంచ్ బాక్సెస్ అరేంజ్ చేయడము, పెట్టడము, ఇవన్నీ ఉండిపోయేసరికి సో ఎర్లీగా లేవడానికి ఇబ్బంది పడిపోవడానికి ముఖ్య కారణము మనం ఎర్లీగా పడుకోకపోవడం. సో లేట్ నైట్ పడుకోవడము, లేట్గా లేవడము, హడావిడిగా పనులు చేసుకోవడము, సో ఫోన్స్ వీటికి అడిక్ట్ అయిపోవడము, సో బిజీ అనే లైఫ్ని బిజీ చేసుకుంటున్నాము. సో దానివల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవ్వకుండా, ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేయకుండా పాజిటివ్ ఎనర్జీ కోసము వేరే దారులకి ప్రయత్నం చేస్తున్నాం. అలా కాకుండా చక్కగా ఎర్లీ మార్నింగ్ లేవడానికి చూస్తే, ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎలాగుంటుందంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మన బాడీలో ఉంటాయి. మన ఇంటికి కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. ఏ పనులైనా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు సో ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ని మనము అలవాటు చేసుకోవాలి. ఆ లైఫ్ స్టైల్ని బట్టే మనకి మన అభిరుచుల అలవాట్లని బట్టే మనకి పాజిటివ్ ఎనర్జీ, మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. ఇంత పనిలో కూడా నేను ఇలాగ ఒక సిస్టమేటిక్గా అన్నీ చేసుకోవడం ద్వారా సులువైన పద్ధతిలో చేసుకుంటానండి. పూజ విషయానికైనా సరే, వంట విషయంలో అయినా సరే,
సో చేసే పనులైనా సరే ఏవి ఎలాగ చేసుకోవాలి అనేది ఒక లెక్క పత్రం పెట్టుకుంటే మనకి సులువుగా అయిపోతూ ఉంటాయి. మంచి పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. సో ఇలాగ అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా వారంలో వచ్చేసి ఫ్రైడే రోజు, అదేవిధంగా సాటర్డే రోజు, ఈ 2 రోజులు పూజకైతే ఒక చక్కటి పూజలు, సులువైన పూజలు ఎక్కువగా దేవుడి దగ్గర స్పెండ్ చేసే విధంగా, సో మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ రావడం కోసము ఉండే రెమెడీస్ ఏమైనా సులువైన రెమెడీస్ ఫాలో అవడము, సులువైన నైవేద్యాలు చేసుకోవడము, సో సులువైన అర్చన, అభిషేకము ఇలాగ సులువుగా చేసుకోవడము. ఇంకా ఈ తులసి పూజ అయితే తప్పకుండా చేసుకుంటాను. ఈ తులసి పూజ చేయడం మొదలు పెడితే కనుక ఎంత పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందంటే మనకి మన మైండ్ రిలాక్స్ లేకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ సో తికమక్కగా ఉండడము, గందరగోళంగా ఉండడము, మనశ్శాంతి లేకపోవడము ఇలాంటివన్నీ మనము సో మన లైఫ్లో లీడ్ చేస్తున్నప్పుడు ఈ తులసి పూజని అలవాటు చేసుకుంటే గనక మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, మైండ్ రిలాక్స్మెంట్ అవుతుంది. దీనికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయండి. సైన్స్ పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. సో ఫారెన్లో కానీ ఇక్కడ కానీ రీసెర్చ్ చేసి కూడా తులసి ఉండడం ద్వారా, తులసి కోట ముందు కానీ, తులసి ఇంటి చుట్టుపక్కల ఆవరణ ఉండడం ద్వారా మంచి గాలి వస్తుంది. సో పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ కాకుండా ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి ఉండడము ద్వారా, సో ఆ గాలిని మనము పీల్చుకోవడం ద్వారా, అక్కడ ఎక్కువ స్పెండ్ చేయడం ద్వారా మన మెదడు అనేది చురుకుగా పనిచేస్తుంది. సో మెదడులో కణాలన్నిటివి చక్కగా పనిచేయడం ద్వారా మనకి మెంటల్ టెన్షన్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుందనేది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. సో ఇవి ఒకప్పుడు చేసే పనులే ఇవి ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నాయి, కొత్తగా చెప్తున్నారు రీసెర్చ్ చేసి. కానీ ఒకప్పుడు మన వాళ్ళందరూ, మన అమ్మమ్మలు కానీ, అమ్మలు కానీ, మన పెద్దవాళ్ళందరూ ఇవి చేసేవాళ్ళే. ఇలాగే లైఫ్ని లీడ్ చేసేవారు. ఉదయాన్నే లేవడము, చక్కగా పనులన్నీ చక్కదిద్దుకోవడము, ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికంటే ముందే స్నానాన్ని చేయడము, ఈ పనులన్నీ చేసుకోవడం ద్వారా సో ఒక సిస్టమేటిక్గా ఉండడము. అంటే ఇల్లు ఇల్లాలు చూడాలి అంటారు కదా, ఇల్లుని చూసి ఇల్లాని చూడాలి అని అంటారు. ఆ సాంప్రదాయాలన్నీ ఒక సిస్టమేటిక్గా పాటించారు కాబట్టి సో మన ఏ సాంప్రదాయమైనా సరే మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగానే ఉంటుంది. అవి ఒక అనాదిగా వచ్చే మూఢనమ్మకాల్లాగా అప్పటివి ఏమీ పాటిస్తామని అనుకొని ఇప్పుడు బిజీ లైఫ్లో అలాగా పాటించకపోవడం ద్వారానే మన లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా అవుతుంది. ఊరికే చికాకులు, పరాకులు, తర్వాత మెంటల్ టెన్షన్స్, బిజీ హడావిడి, ప్రశాంతత లేకపోవడము, టీవీస్కి, మొబైల్స్కి అడిక్ట్ అవ్వడము, సో ఆర్టిఫిషియల్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ రావడం ద్వారా మన లైఫ్లో మనము డెసిషన్స్ అనేటివి తీసుకోలేక సరైన నిర్ణయాలు తీసుకునే అవగాహన మనకు ఉండకుండా పోతుంది. అదేవిధంగా మన లైఫ్ స్టైల్ని ఒక అద్భుతంగా మంచిగా మలుచుకునే అవకాశం మనకు లేకుండా పోతుంది. సో మన మైండ్ అనేది డిస్టర్బ్గా ఉంటుంది. అలా కాకుండా ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటే లైఫ్ అనేది చాలా పీస్ఫుల్గా ప్రజెంట్గా ఉంటుంది. చూసారు కదా, చక్కగా పూజ అయితే చేసుకున్నాను, గుమ్మ ముందు దీపాలు పెట్టుకున్నాను, సో చక్కెర పలుకులు పెట్టాను. చూసారా, మా అతిథులు వచ్చేసారు. ఈ చీమలేనండి, మామూలుగా చీమలకి ఆహారంగా పెట్టడం కోసమే చక్కెర పలుకులు పెడతానని వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా. వాటికి ఆహారం వేయడం ద్వారా వాటికి ఆహారం దొరుకుతుంది, ఇలాగా భగవంతుడి కృప కూడా దొరుకుతుంది. ఇలాగ సింపుల్గా ఆలోచించుకుంటాను ప్రతి విషయమైనా సరే. ఇంకా తులసి ముందు పూజ చేసుకున్నాక ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా. ఇలాగ కాసేపు చూసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుందండి. ఇంకా ఎవరో ఏదో చెప్తున్నారు, ఏదో చేయాలని కాకుండా మన ఇల్లు ఎలాగుంది, సో మన ఇంటి వాతావరణాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ని, మన అలవాట్లని, అభిరుచులని మార్చుకోవడం ద్వారా మంచి లైఫ్ అయితే వస్తుంది. ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఈ పూజలో. తర్వాత ఏ పూజలు చేసినా, ఏవి చేసినా కూడా సింపుల్గా చేయడానికి చూడండి. ఎక్కువ కంగారు పడి చేయొద్దు, సో ఆవేశపడి అసలు చేయకూడదు. ప్రశాంతంగా ఉండడం కోసము మన శక్తి కొలది మనం ఎలాగ చేయాలనుకుంటున్నాము. సో మన ఇంట్లో కూడా మామూలుగా టైం కోసం కూడా ఆలోచించొద్దండి. సో ఇదే టైంకి చేయాలి, ఇలాగే చేయాలని కాదు. ఫస్ట్ పనులు మొదలు పెట్టడం అంటూ కరెక్ట్ టైంకి మొదలు పెట్టుకుంటే కొంచెం అటు ఇటు అయినా సరే కంగారు పడకుండా ప్రశాంతంగా చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంట్లో పూజలు ఒక విధంగా ఉంటాయి, గుళ్ళో పూజలు ఒక విధంగా ఉంటుంది, వ్రతం చేసుకునేటప్పుడు ఒక నియమాలు ఉంటాయి. ఇలా అనుగుణంగా
ప్రశాంతంగా ఆచరించండి. ఇంకా తులసి పూజ ద్వారలక్ష్మి పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో ఇలా దీపారాధన చేసుకొని ఫొటోస్కి చక్కగా పూలు అలంకరణ చేసుకొని అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెట్టుకొని ఇష్టమైన నైవేద్యాలన్నీ పెట్టుకొని చక్కగా ఇంకా ప్రతిరోజు పీఠం అయితే ప్రతిరోజు పూజ చేయండి. అంటే మామూలుగా అలంకరణ అయితే చేయను. ఇలాగ శుక్రవారము మంగళవారము పీట వేసి చక్కగా అమ్మవారికి ఇష్టమైనవి, లేదంటే శనివారం అయ్యవారికి ఇష్టమైనవి, లక్ష్మీనారాయణునికి ఇష్టమైన ముగ్గులైతే వేసుకుంటాను. అది వీడియోస్ చూసే వాళ్ళకైతే అందరికీ తెలుసు. ఇలా సులువుగా ఉంటాయండి నా పూజలన్నీ. ఇంకా ప్రతిరోజు ఐశ్వర్య దీపాన్ని పెడితే మంచిదని చెప్పారు కదా, ఇందులో కూడా చాలా ఆలోచించుకొని ఇది ఎలాగ పెట్టాలి, ఈ ఐశ్వర్య దీపాన్ని పెడితే ఏం జరుగుతుంది ఎలాగని ప్రతిదీ ఒక డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాతనే చేస్తాను. అది కూడా నేను చేయగలనా లేదా, సో వీలవుతుందా లేదా అన్నవే నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎక్కువగా అభిషేకము, అర్చన, కుంకుమార్చన, పువ్వులతో అర్చన, అష్టోత్తర నామాలు, తర్వాత వీలైతే సహస్రనామాలు ఇలాగ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అందులో సులువైన మార్గాలు వెన్నుకుంటూ ఉంటాము. మన లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో బిజీ లైఫ్ ఉంటుంది. ఆ బిజీ లైఫ్లో కూడా సో చేసుకునే పూజలు ప్రశాంతతనివ్వాలి, ఇంటికి శుభాన్ని చేకూర్చాలి అని అనుకున్నప్పుడు సో ఇలాగ ప్రశాంతంగా చేసుకోవాలి. సో చూసారు కదా, అంత చక్కగా అలంకరణ చేసిన పువ్వులతో అలంకరణ చేసుకున్న తర్వాత ఇంకా పువ్వులతో అర్చన చేసుకుంటాను. ఒక్కొక్క పువ్వుని అర్చన చేసుకుంటూ ఇలాగా అమ్మవారి నామాలను పఠిస్తూ చక్కగా ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, అష్టోత్తర నామావళికి అయితే ఒక 10 నిమిషాలు పడుతుంది, 12 నిమిషాలు అయితే పడుతుంది. ఇంకా నెమ్మదిగా చదువుకుంటే 15 నిమిషాలు అయినా కూడా పడుతుంది. ఇంకా అలాగా పువ్వులతో చక్కగా అంతా అలంకరణ చేసుకుంటూ ఒక్కొక్క పువ్వుని పెట్టుకుంటూ అయితే ఈరోజు అష్టోత్తర నామావళితో తర్వాత అమ్మవారి నామంతో అర్చన చేసుకున్నాను. తర్వాత ఉప్పు దీపాన్ని వెలిగించుకొని ఇంకా అమ్మవారికి ప్రీతికరమైన క్షీర నైవేద్యము, అదేవిధంగా బెల్లము, పుట్నాలు. ఇంకా ఇందులో కూడా బెల్లంకి చాలా విశిష్టత ఉందంట అండి. మనము ఏ నైవేద్యం పెట్టినా సరే సో అంటే పంచభక్ష పరమాన్నాలు పెట్టినంత ఫలితము లభించేది బెల్లము ముక్క ఒకటి పెడితే సరిపోతుందట. ప్రతి ఒక్క నైవేద్యానికంటే మడితో మనం ఏదైనా నైవేద్యం చేయాలంటే చక్కగా స్నానాన్ని ఆచరించి మడితో నైవేద్యాన్ని చేయాలని చెప్తూ ఉంటారు కదా, అలాగా నిష్ఠ నియమాలు ఏవి చేయకపోయినా సరే అంతటి మహా నైవేద్యానికి ఉన్న ప్రత్యేకత రావాలి అంటే బెల్లం ముక్క పెడితే సరిపోతుందని చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ. సో ఇలాగ సులువుగా ప్రతి వారం అయితే చక్కగా పూజ అయితే చేసుకుంటాను. ఇలా పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి నేను పెట్టిన నైవేద్యం నివేదన చేసి చక్కగా హారతి ఇచ్చి పూజ అయితే ఇలాగ కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రైడే వ్లాగ్ ఇది. సో ఇలాగ పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవ్వడం కోసము ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్గా మన అభిరుచులు అలవాట్లని మార్చుకుంటూ మన లైఫ్ని లీడ్ చేస్తే ఇంకా మన లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్కి సమస్యలకి పరిష్కారాలు మనమే వెతుక్కుంటాము అనేది నా అభిప్రాయము. సో వీడియో పూర్తి వరకు చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి. మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి. చాలా బాగా చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ని చాలా బాగా చూస్తున్నారు. సో ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయని అనుకోకండి. ఒకే రకంగా ఉండాలి. మన పూజలైనా మన వ్రతాలైనా సులువుగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఇల్లు కాబట్టి ఇంట్లో చేసేది ప్రతిదీ కూడా ఇంటికి శుభాన్ని చేకూర్చాలి, సులువుగా ఉండాలి. భక్తితో అద్భుతంగా ఆరాధిస్తే భగవంతుడు ఎలాగ ఆరాధించినా సరే మన పూజను స్వీకరిస్తాడనే నమ్మకము, దృఢమైన విశ్వాసము మనలో ఉండాలి. ఇంక ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో అయితే. సో వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు మీ అభిప్రాయాలను తప్పకుండా విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోస్ తోటి కలుసుకుందామండి. 7 శనివారాల వ్రతాన్ని కూడా పూర్తి చేసుకున్నాను. చాలా అద్భుతంగా జరిగింది. నెక్స్ట్ వీడియో కూడా అది వస్తుంది. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఇలాగా పూజలు చేసుకుంటూ. ఇలాగా పాజిటివ్ ఎనర్జీ అంటే ఎక్కడో లేదండి. ఇలాగా ఇంట్లో ధూప సాంబ్రాణి వేసుకుంటూ చక్కగా ఇంటిలో ఉన్న మన పూజా మందిరం కలకలలాడుతూ ఎప్పుడు ఇలా పువ్వులతోటి అర్చించుకునే చక్కగా కలకలలాడుతూ ఉండాలి. అదేవిధంగా మనము ఏదైతే వంట చేస్తున్నామో ఆగ్నేయంలో
ఉంటుంది కదా, ఆగ్నేయంలో మనం ఏం పెడతాము, పొయ్యిని పెడుతూ ఉంటాము, అగ్నిహోత్రము. అది కూడా శుభ్రంగా ఉంచుకోవడము, ఇంటిని చక్కగా శుభ్రతంగా ఉంచుకోవడం, ఎప్పుడు నీట్గా ఉండడము, మనం కూడా ఉన్నంతలో చక్కగా ఉండడము, ఇలాగే చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా వస్తుంది. ఇంకా చివరిగా వచ్చేసి లక్ష్మీనారాయణలకైతే తులసి దళాన్ని సమర్పించి పూజనైతే పూర్తి చేసుకున్నాను. ఇంకా తర్వాత మనకి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవ్వాలి. సాంబ్రాణి చాలామంది చాలా రకాలుగా వేస్తూ ఉంటారు కదా, డూప్ స్టిక్స్ కూడా వేసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ మనము సాంబ్రాణి ఉంటుంది చూస్తారా, గుగ్గిలము, దశాంగము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అవి సాంబ్రాణి వేయాలంటే మనం ఏంటంటే అగ్నిని తయారు చేసుకోవాలి. మనము ఉంటుంది కదా బొగ్గులు, కట్టెతో బొగ్గులు తయారు చేసుకుంటాం కదా, ఆ బొగ్గులను తీసుకొని వచ్చి ఇలా స్టవ్ పైన ఒక జల్లీ కంటే ఉంటుంది చూస్తారా, దాంట్లో ఇలా నిప్పులు చేసుకోవడానికి ఇలా గ్యాస్ స్టవ్ మీద ఒక్క 5 మినిట్స్ పెడితే ఇలా నిప్పులు అయితే అయిపోతాయండి. చాలా సులువుగా చేసుకోవచ్చు. సో వీటిని ఎలాగ చేసుకోవాలి, ఎలాగ వెలుగుతాయి అంటే ఎలాగ అవుతుంది, అగ్ని ఎలాగ తయారవుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఇలాగైతే మనము తయారు చేసుకోవచ్చు సులువుగా. ఇంకా తర్వాత ఇలా లాస్ట్గా చివరిగా సాంబ్రాణిని తయారు చేసుకొని, సాంబ్రాణి దశంగము గుగ్గిలముతో కూడిన సాంబ్రాణిని ఇంట్లో వేయడం ద్వారా ఇంటికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. ఇంకా మనము వారంలో ఏదైనా సరే నెగిటివిటీ ఉన్నది అనుకుంటే వారానికి ఒకసారి ఇలా వీధి గుమ్మం దగ్గర, తర్వాత అగ్నిహోత్రము, మనము వంట చేసుకునే దగ్గర తులసి, ఇలాగ ఇల్లంతా సాంబ్రాణి ధూపము వేస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి అస్సలు రాకుండా ఉంటుంది. ఒక సాంబ్రాణి ధూపంతోటే పూర్తి వరకు చేయొచ్చు అన్నమాట. ఇంక ఇలాగ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత సాంబ్రాణి ధూపం వేయంగానే ఇంట్లో భలే లక్ష్మీ కళ వచ్చినట్టుగా ఉంటుందండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పూజ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇంక ఇలాగైతే ఈ ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా వీలైనంత మట్టుకు ఈ సాంబ్రాణి ధూపం వేసుకోవడం ద్వారానే ఇంకా చాలా బాగా ఉంటుందండి. వారానికి ఒక్కసారి తప్పకుండా వేస్తూ ఉంటాను. ఇంకా అది ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు, అంటే ఉదయము సూర్యోదయానికంటే ముందే పూజ చేసుకున్నప్పుడు ఇంకా సాంబ్రాణి వేసుకోవచ్చు, లేదంటే సాయంకాలం పూట వేసుకుంటే చాలా మంచిది. సరే కదా, పూజ పూర్తయ్యే వరకు మా అతిథులు వచ్చాయి. ప్రతి శుక్రవారం ఇలా ద్వారలక్ష్మి పూజ చేసుకొని తులసికోట ముందు ఇలాగా చక్కెర పలుకులు వేస్తాను కదా, అవి స్వీకరించడం కోసం అయితే ఈ చీమలు వస్తూ ఉంటాయి. ఉదయం వరకు ఆకులు మొత్తము తులసికోట దగ్గర చక్కెర పలుకులన్నీ తింటాయి. నా మనసుకు చాలా బాగా అనిపిస్తుందండి వీటికి ఆహారం పెడుతూ ఉంటే. ఇంకా ఈ వీడియో ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. నేను మీ అన్న సంతోష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.